తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న వరుస దాడుల పట్ల జర్నలిస్టు సంఘాలు, ప్రజాప్రతినిధులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం ఇంటి ముందు, మొన్న గాంధీ హాస్పిటల్లో, నిన్న బల్కంపేట, ఇవాళ ఓయూలో జర్నలిస్టులపై పోలీసులు వివరించిన తీరు ఆక్షేపణీయమని మండిపడ్డారు. అదేవిధంగా డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు ఒకవైపు ఆందోళనకు దిగుతుంటే, ఆ వార్తల కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టుల పట్ల నిర్బంధాలు చేయడం, అరెస్టులు చేయడం ఏంటి అని కూడా ఇటు జర్నలిస్టు సంఘాలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగుల నిరసన కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వివరించిన తీరు మీడియా స్వేచ్ఛను హరించడమే అంటూ కూడా మండిపడ్డారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం కవరేజీకి వెళ్ళిన మహిళా జర్నలిస్టు పట్ల, అదేవిధంగా ఓయూలో జర్నలిస్టు చరణ్పై పోలీసుల దాడిని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్ని జర్నలిస్టు సంఘాల నేతలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.